మహర్షి సినిమాల మహేష్ బాబన్న వ్యవసాయం గురించి నేటి తరం పిల్లగాళ్ళకు తెలవాలని వీకెండ్ ఫార్మింగ్ పేరుతోటి ఆదివారాలు వచ్చి చేను శెలకల దిగి వ్యవసాయం పనులు చేయాలి అని అంటాడు. ఆ సినిమా వచ్చినప్పుడు చాలా మంది వీకెండ్ ఫార్మింగ్ అని కొన్నొద్దులు మంచిగానే హడావిడి చేసిర్రు. మరి ఆ టెన్క ఎంతమంది ఫాలో అవుతుర్రో ఏమో తెలియదు, కానీ గీళ్ళైతే గస్సుంటి పనే చేస్తుండ్రు. పెద్ద పెద్ద బండ్లేసుకొని రోడ్ల ట్రిప్పులు తిరుగుడే కాదు, సామాజిక బాధ్యత కూడా మాకు తెలుసు అనిపిస్తున్నారు ఈ బైకర్స్ గ్రూప్ వాళ్ళు. ఇండియన్ ఆఫ్ రోడ్ క్లాన్ బైకర్స్ పేరుతోటి బైకుల మీద ఊర్లు చుట్టొచ్చే వీళ్ళంతా ఇవాళ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం తిరుమలాపూర్కి వెళ్ళి పోయి ఓ రైతు టమాటా తోటల దిగి కలుపు తీసిర్రు. ఇట్లా ప్రతి ఏడాదిలో 26 జనవరి 15 ఆగస్టు అసొంటి పర్వదినాల రోజు ఇసొంటిది ఏదో కార్యక్రమం పెట్టుకొని చేస్తుంటారట. ఈ తాపిట్ల టమాటా రైతు కష్టంలో పాలు పంచుకొని కలుపు తీసిర్రు. మొత్తం 18 మంది బైకర్స్ వచ్చి ఎండల నడుములోంచి కలుపు తీసిర్రు. ఏసీలో కూర్చొని పని చేసుడు అలవాటు కదా మీ అందరికీ, మరి ఎండల వంగి కలుపు తీస్తుంటే ఎట్లా అనిపించిందని అడిగితే, కలుపు మొక్కలు తీయడానికి మేము 18 మంది గ్రూప్స్ అందరం రైడర్ గ్రూప్ ఇక్కడ వచ్చాము. ఇలా ఏదో ఒక సందర్భంలో మేము ఈసారి రైతులకి ఇంకోసారి పరిశుభ్రత గురించి చేస్తూ ఉంటాం. కొంతమందిని ఇక్కడ ఫార్మర్స్ని కలిసాక వాళ్ళ కష్టాలు, వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ ఎంత కష్టపడుతున్నారు పంట పండించడానికి. ఇక్కడ కలుపు మొక్కలు ఇంకా పురుగులు వస్తూ ఉంటాయి కలుపు మొక్కల వల్ల. సో ఇవన్నీ అర్థం చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేద్దాము అని చెప్పేసి వీఆర్ హియర్ టుడే. అగనట కొద్దిగా కష్టమైన మంచిగానే అనిపించిందని అంటున్నారు. రైతుల కష్టాలు మేము తెలుసుకొని మందికి కూడా తెలియజెప్పొచ్చు అన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యం పెట్టుకున్నామని చెప్తున్నారు వీళ్ళంతా. కానీ రైతుల కష్టాలు తెలవాలంటే 2 గంటలు 3 గంటలు చేనులలో పని చేస్తే ఒడిచేటి కాదు. భూమి మీద పంటలు పండించినంత కాలం రైతుకు కష్టమే ఉంటుంది కదా.